దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి ప్రతినాయక పాత్రలో కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకుని సినీ రంగంలో తెలుగు జాతి కీర్తిని ఇనుముడింపజేసిన విశ్వనాథ చక్రవర్తిగా, అలాగే జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఎస్వి రంగారావు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పేర్కొన్నారు. బుధవారం ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకుని వట్లూరు వద్ద గల ఎస్వి రంగారావు విగ్రహానికి ఆయన మేనల్లుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో బాబాజీ ఆధ్వర్యంలో ఎస్వి రంగారావు అభిమానులు ఆయన విగ్రహానికి పూజాధికారులు నిర్వహించి పుష్పాలను ఉంచి ఘన నివాళులర్పించారు. అలాగే స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా చోడే మాట్లాడుతూ రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు, సహజ నటుడిగా పేరుగాంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారం అను, గుడవల్లి శ్రీనివాసరావు, అమరావతి అశోక్, దాకారపు రాజేశ్వరరావు, బడిశెట్టి శ్రీనివాసరావు, చోడే బాలు, పొద్దాపు గోవిందు, బౌరోతు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ విశ్వనట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు గారు. జోహార్ రంగారావు గారు. జోహార్. ఈరోజు ప్రముఖ సినీ నటులు, విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 106వ జయంతి సందర్భంగా ఈ రోజున వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి యొక్క చరిత్ర చెప్పాలంటే మా యొక్క వయసు చాలదో. మరి వారు బడేటి వారి అమ్మాయిని చేసుకున్న తర్వాత వారి మామగారైన బడేటి వెంకటరామయ్య గారు ఉమ్మడి మద్రాసు ఎమ్మెల్సీగా చేయడం వరకే మా యొక్క ఎస్వి రంగారావు గారు చూశారు. మరి వారు మరణించిన తర్వాత వాళ్ళ బావమరిది గారైన బడేటి శ్రీహర్రావు గారు 1981లో ఏలూరు మున్సిపల్ చైర్మన్ గాను, అది కాకుండా 2014లో ఆయన మేనలుడైన కీర్తిశేషులు బడేటి కోటరామారావు బుజ్జి గారు ఎమ్మెల్యే గాను, మరి అలాగే ఇంకొక మేనలుడైన మూడో మేనలుడైన బడేటి రాధాకృష్ణ చంటి గారు కూడా ఈ యొక్క 2024లో శాసనసభ్యులు కావటం ఒక చరిత్ర. సామర్ల వెంకట రంగారావు గారికి ఇది ఒక చరిత్ర లాంటిదనమాట. ఎప్పుడూ కూడా ఏ సినిమా చూసినా సరే ఎస్వి రంగారావు అని అంటేనే ఈ సినిమా చూడాల్సిందే అని చెప్పేసి అని చాలామంది చెప్పుకుంటారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా ఏ వెండి తెర మీదైనా సరే టీవీల్లో కానీ పాత సినిమాలు వేస్తున్నప్పుడు కానీ చూస్తే విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి సినిమా చూడాలనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి ఎప్పుడు కూడా ఆయన ఎక్కడున్నా సరే ఆయన మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా జీవించాలని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం. మా తాతయ్య గారు శ్రీ విశ్వనట చక్రవర్తి శ్రీ రంగారావు గారి జయంతి రోజున ఇక్కడికి వచ్చి ఆయనకి ఘననివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకి ఇది ఒక మరుపురాని నివాళిగా అర్పించాలని చెప్పి ఈ సంవత్సరం ఆయన జూలై 18వ తారీఖున ఆయన వర్ధంతి కూడా 50వ వర్ధంతి కూడా ఉంది. ఆ రోజున ఇక్కడ అఖండంగా అందరూ నివాళులు అర్పించడానికి అందరూ రావాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం.